సుధారాణి. ఏం చేస్తారు? హౌస్ వైఫ్. బిజినెస్ ఏమన్నా? బిజినెస్ అయితే ఏం లేదు, ఇది 3 years నుంచి పని చేస్తాను. పెట్రోల్ కూడా వైసీపీ ప్రభుత్వం ఎలా ఉందని మీరు చూసినట్టు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉందో కూడా తెలియట్లేదు. అసలు ఏం చేస్తున్నారు, జనాలకి ఏమి ఇస్తున్నారు ఏమీ తెలియట్లేదు. లాస్ట్ ప్రభుత్వం అయితే మాకు పిల్లలకి అమ్మఒడి, మాకేదో చన్నీళ్ళకి వెన్నీళ్ళు తోడన్నట్టుగా మాకు సహాయం చేస్తున్నారు. ఒక 2 పిల్లలు. మాకు అమ్మఒడి వచ్చింది తీసుకున్నాం మేము. కానీ ప్రభుత్వంలో మాకేమీ లేదు. మాకు మొన్న వరద నష్టంలో కూడా మాకు అమౌంట్ పడలేదు. మొత్తం మునిగిపోయింది, ఇంతవరకు వచ్చేస్తుంది. చాలా ఈ ఖర్చులు ఇవన్నీ మొత్తం నష్టం మాకు. 70,000 రూపాయలు. కొట్లు అట్లా ఉన్న వాళ్ళకి ఇల్లు మునిగిపోయిన 5,000 అన్నారు. ఏమి మీరు కంప్లైంట్ చేశారమ్మా మీ సేవలో? కంప్లైంట్ చేయాలంటే బ్యాంకుకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అన్నారని ఎంత తిరగడం ఎందుకని మానేసాం. అదే జగన్ ప్రభుత్వంలో అయితే అన్నీ మన ఇంటి దగ్గరికి వచ్చేవి. మొత్తం వాలంటీర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళే మొత్తం చేసి ఇచ్చేసి వాళ్ళు. ఇప్పుడేమో ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళమంటారు, మండల ఆఫీస్కి వెళ్ళమంటారు, లేదా సచివాలయానికి వెళ్ళండి అంటారు. అదంతా ఎవరు తిరుగుతారు? అందుకని కామ్గా ఏ పనులు చేసుకోకుండా కూర్చున్నాం ఇంట్లో. అది అంటే ఈ ప్రభుత్వం కన్నా కూటమి ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వం బాగుందంట. బాగుంది, అదే బాగుంది. ఎందుకంటే మీ కాళ్ళ దగ్గరికి వచ్చినాయి. కాళ్ళ దగ్గరికి వచ్చినాయని కాదు, ఇప్పుడు వెళ్ళలేని ముసలి అతను ఉంటారు. ఆయన వెళ్ళలేనప్పుడు ఆయన వెళ్ళలేరు బయటికి, వాలంటీర్లు వచ్చి చేస్తున్నారు. మాలాంటి వాళ్ళకి అంటారా, వాళ్ళు పని వాళ్ళకు జాబ్ కాబట్టి వాళ్ళ పర్పస్ మీద వాళ్ళు చేస్తున్నారు. కాళ్ళ దగ్గరికి వస్తుందని మేము అనంగా మాకు తెలియని విషయాలు కూడా మాకు చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడైతే మాకేమీ తెలియదు. అట్లా వాలంటీర్స్ కూడా ఇప్పుడు 10,000 శాలరీ కూటమి ప్రభుత్వం పెడతానన్నారు. ఎందుకండి గ్రామానికి ఎంతో ఒకరినో ఇద్దరిని పెడతాను, అది కూడా సర్పంచ్ వారని పెడతానన్నారు. దేనికి యూజ్ అవుతుంది? ఏమో యూజ్ అవుతుంది. మరి ఈ వ్యాపారం మీద ఎంత? మాకెంతండి, ఇంచుమించు ఒక 5-10,000 వస్తాయంటే. ఏముంటుందండి, వ్యాపారం కూడా లేదు, తగ్గిపోయింది మొత్తం. ఈ ఏరియాలో పెట్రోల్ వ్యాపారం ఇంకా లేదు, చాలా మంది ఉన్నారు. బాటిల్కి వచ్చి ఎంత 5-10 అంటే మార్జిన్. బంక్ మీద ఒక 5 రూపాయలు పూర్తిగా వైసీపీ ప్రభుత్వం బాగుంది. అదే బాగుంది, వైసీపీ ప్రభుత్వం బాగుంది. స్కూళ్ళు కూడా చాలా డెవలప్ అయింది. గవర్నమెంట్ స్కూళ్ళు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు నేను చూడలేదు. మొన్న చూసాను, ఓట్లు వేయడానికి వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళినప్పుడు మొత్తం డెవలపింగ్ బాగుంది. అసలు నీట్గా, అసలు ఇది గవర్నమెంట్, అసలు ప్రైవేట్ స్కూలే పనికి వస్తుందండి. ఆ బెంచ్లు కానీ, పిల్లలకి బోర్డులు కానీ, కింద పాలిష్ రాయి కానీ పిల్లలకు అసలు ఏంటి నీట్నెస్, నీట్గా ఉంది. అసలు మెయింటెనింగ్ చాలా బాగుంది. అంటే మెయింటెనెన్స్ అంటే ఇంకా తీసుకోకుండా ఎలాగుంటారు చెప్పండి? ఆ మాత్రం తీసుకొని అలా పిల్లలకు చేశారంటే గ్రేటే కదా. ఇప్పుడు అలాగే ఇస్తారా? తీసుకుని అలాగే చేస్తారు, చేయలేదు. పిల్లలు క్యారేజీలు కట్టుకుని వెళ్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. మొన్నటి వరకు పెడుతున్నారు, సరిగా లేదంటున్నారు. క్యారేజీలు కట్టుకుని తీసుకెళ్తారు, బాగోట్లేదు. మరి కంప్లైంట్ ఇవ్వలేదా టీచర్స్? మేము ఎందుకు ఇస్తామండి, మా పిల్లలు వెళ్ళట్లేదుగా గవర్నమెంట్. మేము పక్కాగా వైసీపీ వచ్చినట్టయితే మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిద్దాం అనుకున్నాం. లేదు, ప్రైవేట్ స్కూలే. గవర్నమెంట్ స్కూల్ బాగుందని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో పిల్లల్ని పంపిద్దాం ఇయర్ అనుకున్నాం. 7th బాబు 7th, పాప 5th అనుకున్నాం. ఇంకా ప్రభుత్వం మారిపోయేసరికి ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాం. మీరు వైసీపీకి వేసారండి ఓటు? కూటమి ప్రభుత్వానికి వేసారు? వైసీపీ.